రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో ప్రదర్శితమవుతోంది. ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా నిలిచింది రికార్డుల్లో. ఇక రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు అదే జోరు చూపిస్తోంది. మరి ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. కూలీ సినిమాకి బాక్సాఫీస్ ముందుకి గురువారం వచ్చింది ఈ సినిమా. తొలి రోజు 151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళ్లో సరికొత్త రికార్డు అనే చెప్పాలి. రెండో రోజు 100 కోట్ల రూపాయలు, మూడో రోజు 80 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు 75 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. 4 రోజులకి 405 కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా. ఐదో రోజు 50 కోట్ల రూపాయలు, ఆరో రోజు 35 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. వరుస సెలవులు ముగియడం, ఇక వర్కింగ్ డేస్ కావడంతో కాస్త కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ఏడో రోజు 30 కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. 38 నుంచి 44% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఇప్పటికీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో $1.7 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో $17 మిలియన్ మార్కును అందుకుంది ఈ మూవీ. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటివరకు లియో ఉంది. తొలి రోజు దాదాపు 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ రెండు చిత్రాలు కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. ఇప్పుడు తొలి రోజు కూలీ సినిమా అయితే రికార్డులోకి వచ్చింది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు కావడం, ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల దగ్గర సందడి కూడా మామూలుగా లేదు. మొత్తానికి ఈ సినిమా వసూళ్లు అయితే 500 కోట్ల మార్క్ అయితే చేరుకుంటోంది. స్టోరీ వైజ్ చూస్తే దేవరాజ్ అలియాస్ దేవ రజనీకాంత్ తన గతాన్ని పక్కన పెట్టేసి అజ్ఞాతంలో బతుకుతాడు. ధూమపానం, మద్యపానాన్ని నిషేధించే కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తాడు. ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోవడం తెలుస్తుంది. రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతి, శృతి హాసన్ దేవాని అడ్డుకుంటుంది. బాధతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది. రాజశేఖర్ చనిపోవడానికి కారణం హార్ట్అటాక్ కాదని మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా. ఇంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతితో పాటు ఇద్దరు చెల్లెళ్ల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు. వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో హంతకుడిని వెలికి తీయాలని నిశ్చయించుకున్న దేవా విశాఖలోని ఒక స్మగ్లింగ్ ముఠాలో చొరబడతాడు. అక్కడ సైమన్, నాగార్జున చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు. అసలు సైమన్ చేసే వ్యాపారం ఏంటి, ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు, సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు, చనిపోయే ముందు దాచిన నిజం ఏంటి, సైమన్ కుమారుడు అర్జున్ ఖన్నా రవి తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి కస్టమ్స్ అధికారిగా ఎలా ఎదుగుతాడు, ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ పాత్రలేమిటనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.